బీజేపీ పార్టీ నరేంద్ర మోదీజీ మోడీ అమిత్ షా ఇక అమిత్ షా మోడీ షా 2014 కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలు చేస్తా ఉన్నది. ధరలు పెంచేస్తున్నాని, ధరలు బీభత్సంగా పెంచేస్తున్నారు. ఆకాశాన్ని కంటేస్తాయని చాలా ప్రగల్భాలు పలికారు. వామ్మో, పెట్రోల్ రేట్లేంది, డీజిల్ రేట్లేంది, గ్యాస్ వీళ్ళు ఆగం పట్టిస్తా ఉన్నారు. వీళ్ళు అసలు ఇక్కడ వాళ్ళు కాదు అని చెప్పిన వీళ్ళు అసలు భారతీయులే కాదు అని చెప్పి మంచిగా 2014లో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్, కేంద్ర ప్రభుత్వంలో మొత్తం దేశాన్ని శాసించాలని చెప్పి నరేంద్ర మోదీ గారు 2014లో మరి ఇక ప్రధానమంత్రి అయ్యారు. 2014 తోటే రైట్ జీరో ఖాతాలు మొత్తం ఓపెన్ చేయండి. ఇక ప్రతి ఒక్కరి ఖాతాలో నల్లధనాన్ని బయటికి తీసుకొస్తున్నాం. 500,000 నోట్లు రద్దు చేస్తున్నాం. నోట్లు రద్దు చేస్తున్నాం. నల్లధనాన్ని మొత్తం రూపుమాపుతున్నాం. ఒక్కొక్కల ఖాతాలో 15 లక్షల రూపాయలు వేసేస్తాం. 50 సంవత్సరాలు ఆగారు, 50 రోజులు ఆగండి అని కూడా చెప్పారు. అకౌంట్లు ఓపెన్ చేసి ఎన్ని సంవత్సరాలు నాయన అయ్యాళ్ళకి దగ్గరగా 8 ఏళ్ళు అయింది. ఏమి 8? అవి ఒక 10 పరిపాలించారు. ఇది ఒకటి మళ్ళీ స్టార్ట్ అయింది, అంతే కదా? అంతే. అంటే అటు 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు అయింది. ఆ ఖాతాలు ఎలా ఉన్నాయి? ఎడబడేసారు ఖాతాలు జీరో. ఇగో ఇది పరిస్థితి. ఇక ఆ ఖాతాలు సరే పైసలు 15 లక్షలు ఇయ్యలేరు. సర్లే మోదీ గారు అయితే కొద్దిగా ముందుకు తీసుకుపోగలుగుతాడు అని చెప్పేసి మళ్ళా 2019లో కూడా అధికారం ఇచ్చారు. అధికారంలోకి ఇస్తే మొత్తం అసలు నిరుద్యోగం లేకుండా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిన బీజేపీ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, మొత్తం పేదరికాన్ని నిర్మూలన చేస్తాం అని చెప్పి అన్ని మాటలు చెప్పారు కదా. అసలు ఏమైపోయిందో అర్థం కావట్లే. ప్రభుత్వాన్ని కూలగొట్టచ్చు అనే ఒక తీరిని తీసుకొచ్చింది వీళ్ళు. అసలు భయపెట్టించేయడం ప్రధానంగా ఏంటంటే ఇక మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈడీలు, సిబిఐలు ఇవన్నీ రైట్స్. అసలు ఇంతకు ముందు ఈడీ అంటే తెలియదు, చాలా తక్కువ జరిగేవి. సిబిఐ అంటే తెలియదు. తీసుకొచ్చేసేసి ఎవరెవరైతే మాట ఇవ్వనట్లేదో వాళ్ళందరి మీద కూడా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. మొత్తం కూడా దర్యాప్తులు అనుకుంటా అవి ఇవి అనుకుంటా చేస్తూనే ఉన్నారు. అది అందరికి తెలిసిన విషయమే. ఈ విషయాన్ని పక్కకు పెడితే సిన్సియర్గా సీరియస్గా అడుగుతా ఉన్నాం. ఇగో వచ్చినటువంటి 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయారా, వెనక తీసుకుపోయినరా? పేద ప్రజలకి ఏ మాత్రం సహాయం చేయగలిగినరు, ఏ విషయంలో సహాయం చేయగలిగినరు అనేది ఒకసారి చెప్పాలిగా. పేదరిక నిర్మూలన ఇప్పటివరకు ఎంత చేశారు, నిరుద్యోగ నిర్మూలన ఇంతవరకు ఏం చేశారు అనేది ఓసారి ఆలోచించుకుంటే ఎక్కడ ఏది లేదండి, ఏం లేదు. ఇక చెప్తారు కదా కొంతమంది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏం చెప్తారనంటే మొత్తం కూడా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సిసి రోడ్లు వేసేది మేమే, లైట్లు పెట్టేది మేమే, బస్ షెల్టర్ కట్టించేది మేమే, ఆ తర్వాత శ్మశాన వాటికలు కట్టించేది మేమే, జాతీయ ఉపాధి హామీ పథకం, హైవేలు పోసేది మేమే, ఇంకన్నీ మేమే అని చెప్తున్నారు. అవన్నీ మీరే చేయాలి కదండి. అవును, కేంద్రంలో అరే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం నుంచి వెళ్ళి వాటా పోతుంది, పన్ను పోతుంది, 60-40 ఆడికెళ్ళి ఏం కావాలో ఈడికి వస్తుంది, అంతే తప్ప ఎక్స్ట్రాగా ఏం చేసిర్రని చెప్పండి. ఇప్పుడు ప్రైవేటైజేషన్ తీసుకొచ్చారు కదా వీళ్ళు. ఫస్ట్ ప్రైవేటైజేషన్ తీసుకొచ్చిర్రు. ఉన్నటువంటి మంచి విద్యా మంచి సంస్థలు ఏవైతే ఉన్నాయో రైల్వేస్ గానీ, ఎల్ఐసిని మొత్తం ఆగబట్టించిర్రు. బ్యాంక్స్ అన్నింటినీ ప్రైవేటీకరణ చేసిర్రు. రైల్వేస్ ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు పీకే పరిస్థితికి వచ్చింది. సొంత ఇల్లు అంబానీ కాదానికి మంచిగా ఇక పెద్ద కార్పొరేట్ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూర్చడం. ఇక 1000 కోట్లు వదిలేసి అవతల ఫారెన్ కంట్రీలకు పోయిన వాళ్ళని కూడా వాళ్ళవి కూడా రద్దు చేస్తా ఉన్నారు. వాళ్ళని వదిలేసిర్రు. కానీ ఈడ ఓ చిన్న చితక ఏదన్నా కొద్దిగా చేయని జిఎస్టీలు ఎంత పెంచిర్రండి. జిఎస్టీ పథకం ఇలా తీసుకొచ్చారు కదా. అసలు రూల్ జిఎస్టీ తీసుకొచ్చారు, నోట్లు రద్దు అని చెప్పిర్రు. ఆ నోట్లు రద్దు వల్ల ఇంతవరకు ఏమైనా ప్రయోజనం చేకూరింది? అసలు వాళ్ళకి ఎవరైతే మాఫీలు చేసి పారిపోయారు డబ్బులు తీసుకుని వాళ్ళకి మాఫీలు అయ్యారు డబ్బులన్నీ. ఇవన్నీ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఫెయిల్ అయిన ఈ విషయాలని చెప్తా ఉన్నాం. మరి పాస్ ఏ విషయంలో అయింది? కులాల మతాల మధ్య బీజేపీ పార్టీ ఏ విషయంలో పాస్ అయిందో చెప్పాలిగా. చూడాలా, దీన్ని చూసేటోళ్ళంతా చెప్పాలా ఏ విషయంలో పాస్ అయిందని చెప్పాలిగా. మన 100 సీట్లు పడిపోవడానికి ప్రధాన కారణం ఏంటో రైట్. ఇక 400 సీట్లు 2023 ఎన్నికలలో పక్క మోదీ స్ట్రాటజీ పనిచేస్తా ఉన్నది. మోదీ అంతా ఇక చేసేస్తున్నాడు అని చెప్తే ఏమైంది? ఎన్ని వచ్చినాయి? 248 సీట్లు. ఎన్ని కావాలా? 400 కావాలి. అంటే 400 వస్తాయని వాళ్ళు చెప్పారు. దాదాపుగా 290-80 పైగా రావాలి.
వీళ్ళకి ఆడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారిని, అటు నితీష్ కుమార్ బీహార్ గారిని తీసుకొచ్చి సపోర్ట్ పెట్టుకుంటే గాని అప్పుడు నిలబడినటువంటి పరిస్థితి. స్టెఫ్నీలు పెట్టుకుంటే గాని నిలబడలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇగో ఈ ముచ్చట ఉన్నదండి. ఇదేనా అచ్చేది అన్నారు. ఇక ఇప్పుడు కొత్తదేం రాగం పాడతారు తెలుసా, జమిలీ ఎన్నికలని. ఇక ఇట్లయితే అబ్బో మళ్ళీ పోయేటట్టున్నాం మనం అని చెప్పి జమిలీకి వచ్చారు. జమిలీ ఎన్నికలు తీసుకొచ్చి, ఈ జమిలీ ఎన్నికలు అయితే రాష్ట్రాలకు ఏమేమైతే అధికారులు ఉంటాయో అవన్నీ తీసేయచ్చు. ఒక దేశాన్ని పరిపాలించేటటువంటి ఒక గొప్ప స్థానంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలండి చెప్పండి. ఒక్క నిర్ణయం తీసుకుంటే సంచలనం కావాలి. ఏం చేశారు తెలుసా వీళ్ళు, పెట్రోల్ రేట్లు ఇక ఇంకొక 2 నెలలు ఎలక్షన్ ఉందనగా 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించారు. మన దగ్గర 100 కోటి 5 రూపాయలు తగ్గడం. మొన్న కూడా ఇక మహిళా దినోత్సవం రోజు మహిళలకు 3 ఉచిత సిలిండర్లు పెట్టారు. మహిళా దినోత్సవం రోజు 100 రూపాయలు గ్యాస్ తగ్గించారు. అదే 100 రూపాయలు గ్యాస్ తగ్గించారు. మరి అంతకు ముందు పోయిన మహిళా దినోత్సవం రోజు ఎప్పుడు పంపారు? మొన్న ఎన్నికల కంటే ముందు వచ్చింది మహిళా దినోత్సవం. అంటే ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు ఎందుకు తగ్గిలేదు? ఎన్నికల కంటే ముందు వచ్చిన మహిళా దినోత్సవం మాత్రానికి ఎన్నికల స్టంట్ ఇదంతా. కానీ కొన్ని రాష్ట్రాలని మాత్రానికే చాలా అన్యాయం చేశారు. కొన్ని రాష్ట్రాలకి అన్యాయం చేశారు, కొన్ని రాష్ట్రాలను మాత్రానికే పట్టించుకుంటారు. ఆ సార్ పేరేంటిది, మన ఆదిత్య యూపీ సీఎం యోగి ఆదిత్య. యూపీకి మాత్రానికి ఫుల్ గా నిధులు పోతాయి. ఆంధ్రప్రదేశ్ సారది సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్ కి మస్తు పైసలు పోతాయి. అటు బీహార్ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు బీహార్ ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు 6 నెలల నుంచి స్టార్ట్ అయినాయి. మరి ఎందుకు అన్ని రాష్ట్రాలను ఒకలాగా చూడరు? అవి కూడా భారతదేశంలో ఒక భాగమే కదా. నరేంద్ర మోదీ గారు అంటే ప్రధానమంత్రి అంటే అన్ని సమానంగా చూడాలి. ఎన్నికలు అయ్యే రోజు వరకే బీజేపీ పార్టీ గురించి మాట్లాడాలి అంతే. ఒక్కసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేసిన తర్వాత నో బీజేపీ పార్టీ. అంతే. నాయకుడు ఆయన దేశానికి నాయకత్వం వహించేటటువంటి వ్యక్తి కేవలం ఒక బీజేపీ పార్టీ వ్యక్తి లాగానే పరిపాలిస్తే దేశ ప్రజలు ఏమైపోవాలండి? 140 కోట్ల మంది ప్రజలు 160+ ఇవాళ ఆడ కూర్చొని ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఆడ కూర్చొని ఒక్క నిర్ణయం తీసుకున్నా సరే, రైట్ ఇప్పుడు నేను రోడ్లు రద్దు చేస్తున్నా, లేకపోతే నేను పెట్రోల్ ఇంత తగ్గిస్తున్నా, లేకపోతే రైతులకు నేను ఇంత ఇవ్వబోతున్నా అని చెప్పి ఆయన ఒక్క నిర్ణయం తీసుకుంటే కథమే. అంతే. ఉద్యోగాలు కల్పించబోతున్నా. అసలు గ్రామంలో ఉన్నటువంటి చిన్న గల్లీలో కూడా ఆయన తీసుకున్న నిర్ణయం ఇలా పాటించాల్సిందే. మరి అంత రేంజ్ లో ఉన్నటువంటి వ్యక్తి భారతదేశ స్థితిగతులు మార్చడానికి, నిరుద్యోగాన్ని రూపుమాపడానికి, పేదరికాన్ని రూపుమాపడానికి ఏ విధంగా అడుగులేస్తా ఉన్నారు? మరి ఎందుకు అడుగు వేయలేకపోతా ఉన్నారు అనేది ఒకసారి తెలంగాణ సమాజంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఓసారి ఆలోచన చేయాలండి వాస్తవంగా. ఎందుకంటే దేశం ఇది, ఎన్నో గొప్ప సంస్కృతులు కలిగినటువంటి మన భారతదేశం వెనక్కి వెళ్ళిపోతుందండి. తక్కువ జనాభా ఉన్నటువంటి, మనకంటే చాలా తక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ ముందుకు దూసుకొని పోతా ఉన్నాయి. ఒక తెలంగాణ కలిపితే లేవండి మొత్తం దేశాలు, కొన్ని దేశాలు దాదాపుగా 50 దేశాలు 4 కోట్లు మన తెలంగాణ ప్రజానికం కంటే తక్కువే. ఇజ్రాయెల్ ఒకటి, ఇలాంటివి 2 కోట్లు 3 కోట్లు 60-70 లక్షలు ఉన్నటువంటి ఉన్న దేశాలు కూడా ముందుకు పోతా అంటే ఇంత టెక్నాలజీని పెట్టుకొని మనం ఏడికి పోతున్నామో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. కులాలకి హిందుత్వం పేరు మీద వీళ్ళు భయంకరంగా రాజకీయాలు చేస్తున్నారు. కట్టారు హిందూ అని. అవును, అంటే పార్టీని నడిపించడానికి ఇవన్నీ చెప్తా ఉన్నారు. మరి అదే భక్తులు లేకపోతే అదే దేవుని నమ్ముకునేటోళ్ళు కూడా అందరు ఎంతో మంది పేదరికంలో ఉన్నారు కదా. ఎందుకు చూపించట్లేదు? ఇదే దేవుని నమ్ముకున్న మరి ఎందుకు వాళ్ళు మార్చట్లేదు చెప్పండి? లేకపోతే ఒక వేరే మతానికి సంబంధించిన పేదరికం లేదు కదా వదిలేయడానికి. ఎంతో మంది రామ భక్తులు ఉన్నారు, ఎంతో మంది హిందూ భక్తులు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు తెలుసా? చాలా మంది అధ్వానమైన పరిస్థితిలో ఉన్నారు. తినడానికి గతి లేకుండా మరి ఆదుకోవాలి కదా. మోదీ గారు ఇట్లయితే మీ చరిష్మా వచ్చే రోజులలో పనిచేయదు. ఇప్పటికే తగ్గింది, ఇప్పటికీ చాలా తగ్గింది, పనిచేయదు. ఎందుకంటే ఒక విప్లవాత్మకమైన అది 6,000 ఇస్తారండి. పిఎం కిసాన్ కింద 6,000 ఇస్తారు. 60,000 అప్పు ఉంటుంది. 2,000 6,000 ఇస్తారండి. మొన్న కనీసం గెలిచినప్పుడన్నా సరే ఇప్పటి వరకు 6,000 ఇచ్చినాం, ఇప్పటి నుంచి 8,000 ఇస్తాం, 2,000 పెంచిస్తామని కనీసం ఆ నిర్ణయం లేదు. అదే రేటు. లేకపోతే పెట్రోల్ 10-15 రూపాయలు 20 రూపాయలు తగ్గిస్తాం, ఆ జిఎస్టీని కొద్దిగా దక్కిస్తాం. ఏమి లేకపోగా అంటే మనకి ఉపాధి కల్పించాల్సింది పోయి, మంచి చేయాల్సింది పోయి అదనపు భారం చూపిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం. మరి మూడోసారి కూడా దేశ ప్రజలంతా కూడా నరేంద్ర మోదీకే జై కొడితే ఇప్పటికైనా సరే సరైన నిర్ణయం తీసుకోకపోతే ఎట్లా? ఇప్పటికైనా సరే సరైన నిర్ణయం తీసుకోకపోతే ఎట్లా? మునుపటిగా రిపీట్ చేయకుండా ప్రజలకు కావాల్సిన నిర్ణయం తీసుకుని అభివృద్ధి చేసుకుంటే వెళ్ళిపోవాలి బీజేపీ పార్టీ. అయినా కానీ మోదీ గారిని నమ్మారు. మూడోసారి మోదీ గారిని నమ్మారు, బీజేపీ పార్టీని నమ్మారు.
సరే ఆయన అయితే నేను న్యాయం చేయగలుగుతున్నాను అనుకున్నా కూడా ఇప్పటికి కూడా మార్పు రాకపోతే ఎట్లా? ఎలా? ఇక వచ్చేసారి అయితే సీట్లు రావు. మోదీ గారు చేయడానికి ఉండదు, ఇంకా అవకాశం ఉండదు. ఎందుకంటే దేశ ప్రజలు ఇప్పటికే ఎదురు తిరుగుతా ఉన్నారు. భయంకరంగా ఎదురు తిరుగుతా ఉన్నారు. పేద మధ్యతరగతి బ్రతులు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నాయి తప్ప ఈ 10 నుంచి 10 ఏళ్లలో ఏ మాత్రం కూడా మారలేదు. మారిందండి? అవును. ఏం మారింది? వెనక్కి వెళ్ళాం మనం. అందరు టెక్నాలజీ 8G 7G వెళ్తాం, మనకి 5G కూడా రాలేదు. 5G కూడా రాలేదు. ఇగో ఇది ఇండియా పరిస్థితి. చెప్పాలి ఒకసారి దేశ ప్రజలంతాతో పాటు ప్రధానంగా ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు ఒకసారి చెప్పాలి, బీజేపీ ప్రభుత్వం మరి ఏం చేసింది ప్రజల కోసం? అసలు పాస్ అయిందా, ఫెయిల్ అయిందా? ఇక మళ్ళీ గెలవగలుగుతాడా? మళ్ళీ ఆ చరిష్మా ఉంటున్నా మూడోసారి ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటికి అధికారం చేపట్టి కూడా దాదాపు 100 రోజులు 5G దాటిపోయింది. దాటిందా? 100 రోజులు దాటిపోయింది. అయినా కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు దేంట్లో కూడా లేవు. కనీసం వరద సాయం కింద ఇంత నిధులు కూడా కేటాయించలేదు కదా రాష్ట్రాలు. కొన్ని రాష్ట్రాలు వరదలు వచ్చినాయి, ఆగమాగం అయిపోతున్నా కూడా మరి ఎందుకు స్పందించట్లేదు? తిరిగి రాండి సార్ అంటే దేశాలకు పోయి 10 రోజులకు ఒక దేశం తిరిగి వస్తాడు సార్. దేశం తిరిగి వస్తాడు కానీ మరి ఎట్లండి? న్యాయం చేయకపోతే ఎట్లా? రావచ్చు కొంతమంది బీజేపీ పార్టీ కార్యకర్తలకు కోపం రావచ్చు, కానీ వాస్తవం చెప్తున్నాం మేము. మీరు నెక్స్ట్ మళ్ళీ మీకు అధికారంలోకి రావాలన్నా, లేకపోతే మోదీ చరిష్మా పని చేయాలన్నా, మోదీ గారిని తలుచుకోవాలన్నా కూడా ఏదో ఒకటి చేయాలి కదండి మంచి. లేకపోతే మేము పెద్ద పెద్ద టెంపుల్స్ కట్టాం, పెద్ద పెద్ద మార్పు అవి కాదు కదండి కావాల్సింది. ఫస్ట్ విద్య. తినడానికి ఏం చేస్తున్నారు? తినడానికి విద్య, వైద్యం 3 కావాలి. అభివృద్ధి. విద్యకి ఏం చేస్తున్నారు? వైద్యకి ఏం చేస్తున్నారు? వీటికి సంబంధించి పేద ప్రజలకు సంబంధించి రైట్ ఏం చేస్తున్నారు? ఒక ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ అని పెడతారా, ఏడికి పోతాయో అర్థం కావు. మీకు గుర్తుందో లేదా? కరోనా టైంలో స్పెషల్ బడ్జెట్ అని 20 లక్షల కోట్లు పెట్టారు. మీకు గుర్తుందో లేదా? అవును. డబ్బులు ఏమైపోయారు? అవి ఎడిపోయినాయో తెలవదు. బడ్జెట్ మొన్న పెట్టారు లక్షల కోట్లు, ఎడిపోతే తెలవదు. తెలంగాణ రాష్ట్రం శూన్యం. అసలు దక్షిణ రాష్ట్రాలు కూడా చిన్న చూపు చూస్తుంది బీజేపీ. వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్రాలను నడిపించేటటువంటి ముఖ్యమంత్రులకి, రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇబ్బంది అవుతుంది తెలుసా? అవును. ఏడొచ్చినటువంటి పైసలతోటే వాళ్ళు గెలిచేదానికి ఏవో అయ్యని చెప్పి ఇయ్యని చెప్పి నడిపిస్తున్నారు, కానీ కేంద్రం నుంచి సాయం లేదు. అసలు లేదు. కేంద్రం నుంచి సాయం లేదు. ఉంది అని చెప్తారు, ఏం లేదు. ఉందని చెప్ప ఏముందని చెప్పాలంటే సీసీ రోడ్లు, హైవేలు, బల్బులు, బొగ్గలు ఉంటాయి కదా, అంతే. పంచాయతీ బొగ్గలు గీయేనండి. ఈ బొగ్గలేనిగా కొద్దిగా ఆలోచన చేయాలి. ఇగో ఎక్కడ ఏం చేస్తా ఉన్నాం? ప్రధానంగా పెట్రోల్ డీజిల్ రేటు తగ్గియాలండి. గ్యాస్ రేట్లు తగ్గిస్తే అప్పుడు నిత్యావసర వస్తువులన్నీ కూడా తగ్గుతాయి. ఇంతవరకు అయితే మోదీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, పేద ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఇట్లనే ఉంటే మాత్రానికి రాబోయేటటువంటి ఎన్నికలలో బీజేపీ పార్టీ మొత్తం చదువుకోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి మాత్రానికి రావడం పక్క. ఎందుకంటే ఇప్పటికే పేదలంతా కూడా యాంటీగా ఉన్నారు, చాలా అంటే చాలా వ్యతిరేకంగా ఉన్నారు. మరి ఇప్పటివరకు పాస్ అయిందా, ఫెయిల్ అయిందా? మరి రాబోయే రోజులలో మోదీ ఇక మరి ఇంకోసారి అధికారం చేపట్టేటువంటి అవకాశం ఉందా లేదనేది కూడా చూడాలి మనం. ప్రజలంతా కూడా మరి మీ అభిప్రాయాలని కూడా వ్యక్తపరచమని చెప్పి కామెంట్స్ రూపంలో తెలపండి. పాస్ ఆఫ్ ఫెయిల్ అయినా అది